గుల్కరాయ్ సతీష్ ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి సంపాలంటే గుల్కరాయ్తో ఎందుకు చంపుతాడు, బండారైతో చంపుతాడు. ఆ రాయి కానీ హైలైట్ సార్. ఆ రాయి జగన్ కి దాకి పక్కనున్న ఆయన శ్రీనివాస్ మంత్రి ఎలా బౌన్స్ అవుతుంది అది చెప్పండి. అవును కదా, బౌన్స్ అంటే నిజంగా ఆ రాయి బౌన్స్ అయింది సార్, కాలేదంటారా? కాలేదు కదా సరే. అలా ఉంటే పోలీస్ దగ్గర ఏ మెటీరియల్ ఉంది చెప్పండి సతీష్ కింద? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే కదా. వాళ్ళు ఎంత బాధపడారు. 4th జూన్కి రిజల్ట్ ఉంది, 2 జూన్కి నేను తీసాను అతనికి. ఎంత వాళ్ళు ఏమంటారు రిక్వెస్ట్ చేసుకున్నారు, సార్ ఎలక్షన్ తర్వాత తీయండి సార్ అది ఇది అని. మరి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి అది అని. కానీ నేను ఎవరికి మాటకి ఏది చేయలేదు. అతను తీసుకువచ్చాను నెల్లూరు జైలు నుంచి. వాడు నెల్లూరు జైలు వెళ్తే అక్కడ అనేసారంట జైలర్ అందరు, నువ్వు కూడా కోడికత్తి సీనులాగా 6 సంవత్సరాలు ఉండిపోతావురా ఆయన లోపలని. కానీ 45 డేస్లో తీసాము అతనికి. పక్కన వెల్లంపల్లి శ్రీనివాసుడు జగన్ కి దాకిన రాయి ఆయన కంటికి దాకింది. ఆయన్నేమో ఒక రోజు ఒక కంటికి పట్టేసుకున్నాడు, ఇంకొక రోజు ఇంకో కంటికి పట్టేసుకున్నాడు. లేదా ఒక కంటికి వేసుకున్నాడు, కానీ హైఫై డ్రామా చేసుకున్నాడు ఆయన ఇలా పెట్టుకుని తిరిగాడు. ఎందుకంటే మనం ఆ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో నుంచి మరి ఒక వీడియో తీసేటప్పుడు ఉల్టా కనిపిస్తుంది ఇమేజ్. దానికి ట్రోల్ చేస్తారు అది, దాంతో పయ్యలేదు. ఇప్పుడు నేను ఇలా షేడ్ ఎందుకు మీరలా ఇలా కనిపిస్తుంది కదా. జగన్ కి దెబ్బ బాగానే నాకింది సార్, అది కాటు పడ్డది. మెడికల్ రిపోర్ట్ ఇప్పటి వరకు రాలేదు మనకు జగన్, ఎందుకంటే అప్పటికైనా సీఎం ఉన్నాడు, ఆయన వెళ్ళాడు కానీ లిటిల్ బిట్, కానీ మెడికల్ అడ్వైజర్ ఇలా అదే రాలేదు ఇప్పటి వరకు.